ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 13/12/2025 శనివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజు వారి ఫలితాలను తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం బహుళ పక్షము నవమి సాయంకాలం 4:41 వరకు ఉండి తదుపరి దశమి ప్రారంభమవుతున్నది. హస్త నక్షత్రం పూర్తిగా ఉంటున్నది. అమృత ఘడియలు రాత్రి 1:41 నుంచి 3:27 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:41 నుంచి 8:09 వరకు, వర్జం మధ్యాహ్నం 3:05 నుంచి 4:51 వరకు, రాహుకాలం ఉదయం 9:03 నుంచి 10:40 వరకు, సూర్యోదయం 6:41కి, సూర్యాస్తమయం 5:39. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి చాలా సౌకర్యవంతమైన శుభయోగము, వ్యాపార సంబంధ విషయాల అనుకూలతలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, ఆరోగ్యవంతమైన శుభయోగం, కొత్త వ్యాపారంలో ప్రవేశించడం, కొత్త వ్యక్తుల్ని వ్యాపారంలో భాగస్వాములుగా కలుపుకునే అవకాశాలు, కళాకారులకి క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసేవారికి ఈవెంట్స్ కలిసి వచ్చే అవకాశాలు, స్వదేశంలో విదేశాల ఈవెంట్స్ లాభాలు, కోర్టు వివాదాలు కోర్టు బయట సమస్యలు పరిష్కారమే అవకాశాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం, భార్యాభర్తల మధ్య కుటుంబ సభ్యులతో సఖ్యత, శుభకర సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం, మంచి వ్యక్తులతో పరిచయము, నూతనమైనటువంటి కార్య ఆచరణ పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. మత్స్యకారులకి ముఖ్యంగా చాలా మంచి సంపద బాగా ఉంటుంది. సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, రైతులకి, పూలు పలుకులు పండించే వారికి లాభం, చాలా మంచి వ్యక్తులతో ఆనందకరమైన సుఖజీవనం, శుభజీవనం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. ఇదంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభకర ఆర్థిక ఆనంద లాభాల పరంపర కొనసాగుతుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి కూడా చాలా మంచి సౌకర్యవంతమైన జీవనం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణవిమోచనం, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి, విద్యా ఉద్యోగ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకునే అవకాశం, సంస్థ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు, కొత్త వ్యాపార భాగస్వామి కలుపుకునే అవకాశం, తీర్థయాత్ర సేవన చేసేటువంటి అవకాశం, వస్తు లాభం, వాహన యోగం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, లాటరీల వల్ల అనుకూలవంతమైన ధన ప్రాప్తి, సోదరుల మధ్య మైత్రి, ఆస్తి పంపక లాభాలు, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, కోర్టు వివాదాలు సమస్యపోయే అవకాశాలు, మంచి ఆలోచన, ఏదైనా ఆచరణీయమైనటువంటి ఒక కార్యాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి. కార్య సాఫల్యత బాగా కనబడుతోంది. వస్తువాహన సౌలభ్యం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభదాయకమైన ఆర్థిక ఆనంద స్థితి, వృత్తి ఉద్యోగాదుల్లో, వ్యవహారంలో శుభకరం, సుఖప్రదం, ఆనందయోగం, ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. కాస్త ఆరోగ్య విషయం మీద దృష్టి ఎక్కువగా పెట్టండి. పడకూడని పదార్థాలు తినకండి, అనవసరంగా ఒంటరి ప్రయాణం చేయకండి, మంచిది కాదు. చిన్ననాటి మిత్రుల వల్ల మీకు లాభము, భార్యాభర్తల మధ్య ప్రేయసిపిలో సఖ్యత బాగా ఉంది. కానీ అనవసరమైనటువంటి వ్యక్తులతో ఈ వాగ్దానాలు చేయడం, పూచికత్తుగా సంతకాలు చేయడం మంచిది కాదన్న విషయాన్ని కూడా ఎంత మీకు తెలిసిన వాళ్ళైనా సరే పూచికత్తు సంతకాలు చేయకండి, నష్టాన్ని కలిగే అవకాశాలు. వ్యాపార భాగస్వామితో మంచి శుభయోగాలు ఉన్నాయి. కానీ కొంతమంది వ్యక్తులు మీ ఇద్దరి భాగస్వాముల మధ్యలో ఏదైనా పొరపచ్చాలు తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి బయటి వాళ్ళ మాటలు నమ్మకండి, మిమ్మల్ని మీరు విశ్వసించుకోవడం చాలా మంచిది. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి పొందుకునే అవకాశాలు, మంచి ఆనందకరమైన సుఖజీవనం ఉంటుంది.
అయితే డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. అలాగే ఈవెంట్ చేసేవారు కూడా అప్రమత్తంగా ఉండాలండోయ్. ఎందుకంటే నమ్మించి మోసం చేసేవాళ్ళు ఉంటారు. సినిమా రంగంలో వ్యాపార లాభం ఉంటుంది, తప్పకుండా మీకు అనుకూల శుభయోగాలు ఉంటాయి. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో కూడా కాస్త అభివృద్ధి ఉంటుంది. పాడి పరిశ్రమ పౌల్ట్రీ లాభాలు. సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మళ్ళు ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడకండి. డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కాస్త ఉద్యోగ విషయంలో అప్రమత్తంగా ఉండే చాలు. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితుల లాభం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి లాభదాయకమైన స్థితి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు బలంగా ఉన్నాయి. కొన్ని విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఇతరుల మీద ఎక్కువ ఆధారపడకండి. కన్సల్టెన్సీలో కూడా ఆధారపడకండి. జాగ్రత్తగా ఉండండి. మధ్యవర్తిత్వం చేయకుండా ఉండండి. మీ వస్తువుని ఎవరికి ఇవ్వకపోవడం మంచిది. బట్ ఫలితాలు మాత్రం కొంతవరకు సానుకూలంగా ఉన్నాయి కాబట్టి పర్వాలేదు, మీకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి అదృష్టం చాలా మంచి అదృష్ట యోగం. ధన, కనక, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపారం లాభాలు. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి. సినిమా రంగంలో వ్యాపార లాభం. రాజకీయ రంగంలో అనుకూలత. ఈవెంట్స్ చేసేవారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు. వస్తు లాభము, వాహన యోగము, విద్యా లాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, లాటరీల వల్ల ధన ప్రాప్తి, వ్యాపార పరంగా అనుకూలత, శత్రునాశనం, మిత్రలాభం, గొప్ప వ్యక్తులతో పరిచయం, మంచి వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ప్రభుత్వ ఉద్యోగంలో అభివృద్ధి, నూతన ప్రభుత్వ ఉద్యోగం, ప్రైవేట్ సంస్థల్లో బెంచ్ మీద ఉద్యోగం, ప్రాజెక్టులో వెళ్ళే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి. సినిమా రంగంలో లాభం. రాజకీయ రంగంలో అనుకూలత. సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళామణులకి అభివృద్ధి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు. అలాగే రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభవంతంగా ఉంటుంది. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశీయానం, విదేశాల్లో కూడా మంచి స్థిర నివాసాన్ని పొందుకోవడం, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటి శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. కళాకారుల క్రీడా అభివృద్ధి, మంచి వ్యాపార లాభం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభిస్తాయి. సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళామణులకు కూడా అభివృద్ధి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకు కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగాలు. కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ఆనంద యోగం, అలాగే వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి, ఇలా అనేక రకాల ఆర్థిక ఆనంద లాభాలు. వ్యాపార పరంగా వృద్ధి పొందుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త ఇవ్వచ్చు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వాక్చాతుర్యం, ప్రశాంతత, ధనలాభము, లాటరీల వల్ల ధనలాభము, రుణపీడ పరిహారము, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, శుభవార్త శ్రవణము, కోర్టు వివాదాల సమసిపోవడం, ఆస్తి పంపకాల లాభాలు. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి. సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం. సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి కూడా మంచి అభివృద్ధి పొందుకునే అవకాశం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి, మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యము, ఉద్యోగ లాభము, విద్యాభివృద్ధి. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం. ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు. రైతులకి, పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చు. అనుకూలవంతమైన ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే శుభయోగం. వాహన యోగం, ప్రశాంతమైన సుఖజీవనం. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి లాభవంతమైన ఆనంద శుభయోగం. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. పట్టుదల, కార్యసిద్ధి, వ్యవహార లాభం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడము, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి అనుకూలత, ఉన్నత విద్యాభివృద్ధి, లాటరీల వల్ల అభివృద్ధి పొందుకునే అవకాశం, మంచి లాభాలు ఉన్నాయి. కళాకారులకి, క్రీడాకారులకి శుభయోగాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత స్థాయి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, అనుకూల బదిలీలు, ప్రైవేట్ సెక్టార్లో ఒక సంస్థ నుంచి మరో సంస్థలకు ఉద్యోగ మార్పు, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, ధన, గనక, వస్తు, వాహన ప్రాప్తి పొందుకోవడం, విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, లాటరీల వల్ల అనుకూల ధనయోగము, రుణ విమోచనం, రోగనాశనం, శత్రునాశనం, మిత్రలాభం, శస్త్రచికిత్స అవసరం లేకుండా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకోవడం, పిల్లల వల్ల గౌరవము, ఆనందయోగము, ప్రయాణ లాభం,
వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ తింటే కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగం చెప్పబడుతోంది. ధనధాన్య వృద్ధి, వ్యవహార లాభం, ఆనందకరమైన శుభయోగం, బంధుమిత్రుల సమాగమం, సంతాన యోగం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమస్య పోవడం, అనేక రకాల ఆనందాది శుభయోగుల పరంపర కొనసాగుతుంది. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభవంతమైన శుభస్థితి. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వివాదములు, అనుకోని ప్రమాదములు, చికాకులు, కోపము, అసహనము, మద్యపాన సేవనము, వాహన ప్రమాదం, ధన నష్టము, లాటరీల వల్ల మోసపోవడం, కళాకారులకి, క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, అసమానతలు, లేనిపోని చికాకులు, తొందరపాటు నిర్ణయాలు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కష్టము, నష్టము, వివాదములు, మాట తులడం, తొందరపాటు నిర్ణయం, చికాకు, అసహనం, బంధుమిత్రులతో విభేదాలు ఎక్కువగా ఉన్నాయి, ఆస్తి పంపకాల అసమానతలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించవచ్చు. ముఖ్యంగా మద్యపాన సేవనం తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుంది. మీ యొక్క బంధువుల వల్ల మీరు నష్టపోయే అవకాశాలు, కుటుంబపరమైనటువంటి చికాకులు ఎక్కువగా ఉంటాయి. ప్రేయసి పిల్లల మధ్య విభేదాలు, పెద్దవాళ్ళని ఎదిరించి మీరు చేసేటువంటి పనులు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. కష్టము, నష్టంగా ఉంటుంది. విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాలు, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళలకు నష్టంగా చెప్పబడుతుంది. అవరోధాలు, అపవాదులు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా నష్టము కనబడుతోంది. జాగ్రత్త. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కానీ, కుటుంబ పరిస్థితులు, ఇబ్బందులు కానీ, ముఖ్యమైన వస్తువులు పోగొట్టుకోవడం, పూచికత్తుగా సంతకాలు చేయడం, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడడం, ప్రైవేట్ సెక్టార్లో విద్యా నష్టం, వ్యాపార పరంగా ఇబ్బందులు, అనేక రకాల చికాకులు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి నష్టం. ఈరోజు వ్యతిరేకమైన ఫలితాలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఉదయం 7:16 నుంచి 9 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పుకోవచ్చు. భగవద్గీత పారాయణం 3 నుంచి 6 అధ్యాయాలు చదవండి. ఎవరికైనా చెప్పులు కానీ, దుప్పటి కానీ దానం చేసుకోవడం శుభాన్ని కలిగిస్తుంది. వృశ్చిక రాశి వారికి లాభము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభిస్తాయి. కళాకారులకు, క్రీడాకారులకు లాభం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ ఉన్నాయి. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వివాదాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా ఉంటాయి. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, అనుకున్నటువంటి ఉద్యోగంలో బదిలీలు, కొత్త ఉద్యోగ ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, ఈవెంట్స్ చేసే వారికి కూడా మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, ప్రశాంతమైనటువంటి సుఖజీవనం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగం చెప్పబడుతోంది. బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, విద్యాలాభం, ఉద్యోగ లాభం, రుణ విమోచనం, రోగనాశనం, విదేశాల, స్వదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, మంచి అవకాశాలు, పేరు ప్రతిష్టలు, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కళాకారులకి, క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, బంధుమిత్రులతో సమాగమం, వివాహాదరిచ్చే తాంబూల అనుకూలతలు, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, వ్యాపార పరంగా మంచి లాభాలు, సమస్తమైనటువంటి వ్యాపారాల్లో విజయాన్ని సాధించే అవకాశం, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ఆనంద యోగము, సత్సంతాన ప్రాప్తి, కోర్టు వివాదాల సమస్యపడడం, ఆస్తిపాస్తులు కలిసి వచ్చే అవకాశాలు, అన్ని రకాల వ్యాపారాలు కూడా మంచి అభివృద్ధి పొందుకోవచ్చు. తీర్థయాత్ర సేవను కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కళాకారులకి, క్రీడాకారుల లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట లాభం, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, అనుకున్నటువంటి వృత్తి, ఉద్యోగ వ్యాపారాదుల్లో శుభప్రదానంద యోగాలు, అనుకున్నటువంటి సమస్త ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి కాస్త సంయమనం పాటించడం వల్ల, విజ్ఞత వల్ల అనుకున్న పనులు సమయానుకూలంగా పూర్తవుతాయి. మంచి ఆర్థిక ప్రయోజనం, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు,
వివాదాన్ని తొలిపోవడం, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం, ఆస్తి పంపక లాభాలు, శత్రునాశనం, మిత్రలాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెలకు అభివృద్ధి, రైతన్నులకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి లాంటి వ్యాపారంలో కూడా మంచి కలిసి వచ్చే అవకాశాలు, సమస్త వ్యాపారంలో లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశం, ఈవెంట్స్ చేసే వారికి కూడా మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, వాహన యోగం బాగా కనబడుతోంది. ఒక రకంగా మీకు పట్టిందల్లా బంగారంగా చెప్పవచ్చు. చాలా మంచి ఉన్నతమైనటువంటి ప్రయోజనం, ప్రశాంతత, ఆర్థిక లాభం, ఆనంద యోగం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, శుభకర సత్సంతాన ప్రాప్త, వృత్తి ఉద్యోగ లాభాలు, సినిమా రంగంలో మంచి లాభం, కళాకారుల క్రీడలకు అభివృద్ధి పొందుకోవడం, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభవంతమైన శుభయోగం. ఈరోజు మీకు అదృష్టవంతమైన శుభదినంగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కష్టము, నష్టము, అవమానం, లేనిపోని అపవాదులు, చికాకులు, చేయని నేరానికి కొద్దిగా అవమానం పొందుకునే అవకాశం, అనవసర వివాదాలు, చికాకులు, తొందరపాటుతనము, మధ్యవర్తిత్వం చేయడం, అలాగే కుటుంబ వ్యవస్థలో ఇబ్బందులు, అనవసర వ్యక్తులతో అభాస పాలవడం, భార్యాభర్తల మధ్య విభేదాలు, ప్రేయసి ప్రియులు విడిపోయే అవకాశాలు, కళాకారుల క్రీడల నష్టం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, ఈవెంట్స్ చేసే వారికి నష్టం వచ్చే అవకాశాలు, కళాకారులకి క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా తీవ్ర విభేదాలు, చికాకులు ఎక్కువగా ఉంటాయి. అలాగే వ్యాపార పరంగా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు, చేపలు తిరిగి ఇబ్బంది, రైతులకి, పూలు పలుకులు పండించే వారికి, ఈవెంట్స్ చేసే వారికి, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి నష్టం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలు కూడా చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం మంచిదిగా చెప్పబడుతోంది. అనుకోనటువంటి చిన్న చిన్న ఇబ్బందులు, రుగ్మతలు ఇబ్బంది కలిగిస్తాయి. జన్మజాతక అనుసారం చూపించుకోండి. అలాగే అనవసర ప్రయాణాలు చేయకండి. ప్రభుత్వ అధికారులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం, ప్రైవేట్ సెక్టార్ల ఉద్యోగం కోల్పోయే ప్రమాదం కనబడుతోంది. విద్యార్థులు కూడా తీవ్ర నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. తప్పకుండా భగవద్గీత పారాయణం 3 నుంచి 9 అధ్యాయాలు చదవండి. ఎవరికైనా ఎర్రటి దుప్పటి కానీ, కండువా కానీ దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. కందులు కూడా దానం చేసుకోవడం మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. ఈరోజు ఉదయం 9:41 నుంచి 11:06 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. చాలా మంచి సౌకర్యవంతమైన ఆర్థిక ప్రయోజనాలు, లాభం, ఆరోగ్యం, ఆనందం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి కూడా లాభదాయకమైన ఆనంద యోగాలు, శుభకరం, ఆర్థిక లాభం, ఆనంద యోగం, వస్తు లాభము, వాహన యోగము, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభదాయక స్థితి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, ప్రయాణ సంబంధ విషయాల అనుకూలతలు, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, కొత్త వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార లాభాన్ని పొందుకోవడం, మంచి మాట తీరు, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, ఆత్మీయుల కలయిక, ఆనంద యోగం, వివాహ యోగం, సంతాన యోగాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రతి పనిలో కూడా మంచి ఉన్నతమైనటువంటి విజయాన్ని ప్రాప్తించుకునే అవకాశాలు, ప్రశాంతత, ఆనంద యోగం, లాటరీల వల్ల అనుకూలత, ఆర్థిక లాభాలు, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఒక రకంగా పట్టిందల్లా బంగారంగా చెప్పవచ్చు. అనుకున్నటువంటి ప్రతి పని సమయానికి పూర్తవడం, అలాగే విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభవంతర స్థితి ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 2 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.